నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హనుమాన్ బస్తీలో హనుమాన్ టెంపుల్లో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అయోధ్య బాలరామ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులు. కొత్తగూడెం బాబు క్యాంపులోని శ్రీ కోదండ రామాలయంలో రామునికి ప్రత్యేక పూజలు చేసి అంగరంగ వైభవంగా అయోధ్యలో ప్రతిష్ఠింపబడిన రాముని స్మరిస్తూ పూజ చేయడం జరిగింది. జై రామ్, శ్రీరామ్, జై జై రామ్ అంటూ రామనామ సంకీర్తన చేస్తూ అయోధ్య నగరంలో జరుగుతున్న బాలరామ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. श्रीराम जय श्रीराम जय राम जय जय राम श्रीराम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి విశేషమైనటువంటి శుభలగ్న, శుభతిథి, శుభవార, శుభ నక్షత్రమైనటువంటి ఈ రోజున అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని మన భారతదేశంలోని యావత్ తెలంగాణ, ఆంధ్ర మొత్తం రాష్ట్రాలలో ఉన్న దేవాలయాలు అన్నిట్లలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.
భక్తులు తండోపతండాలుగా మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు తమ శక్తి కొద్దీ ఫలాలు, పుష్పాలు, పూల దండలతోటి వచ్చి శ్రీ స్వామివారి రామచంద్రమూర్తి దివ్య దర్శనాన్ని చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి శక్తి కొద్దీ హనుమాన్ చాలీసా పారాయణాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, రామాయణ ప్రవచనాలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ యావత్ తెలుగు రాష్ట్రాలంతటా కూడా చాలా ఆనందంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మా సింగరేణి అనేటువంటి కొత్తగూడెం పట్టణంలో రామాలయాలన్నీ కూడా వైభవంగా భక్తులతోటి నిండిపోయి ఉన్నాయి. ప్రతి చోట, ప్రతి క్షణము, ప్రతి ఇంట్లో, ప్రతి మానవుడి శరీరంలో రామనామంతో పులకరించిపోతూ యావత్ దేశానికే గర్వకారణంగా, యావత్ ప్రపంచానికే గర్వకారణంగా ఈ రోజు రామలల్లా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి 12 గంటల 29 నిమిషాలకు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఈ విధంగానే పూర్తి చేసుకొని మళ్ళీ సాయంత్రం యథావిధిగా ప్రతి భారతీయుడు తమ ఇళ్లలో 5 దీపాలను వెలిగించి ఆ ఇంటి ముందట 3 దీపాలు, ఇంట్లో 2 దీపాలను పెట్టుకొని తమ యొక్క భక్తి పూర్వకాలను మళ్ళీ రామరాజ్యం వచ్చింది వచ్చింది వచ్చిందని చాటి చెప్పడానికి 50 మంది పూనుకొని ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.